హలో నమస్తే వెల్కమ్ టు ఆయుక్త అకాడమీ. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీసింగ్ కమిషన్ సంబంధించినటువంటి చరిత్రలో ఇప్పటి వరకు కూడా గ్రూప్ టూకి సంబంధించినటువంటి సిలబస్ ఇంత క్లియర్గా ఎప్పుడు ఇవ్వలేదండి. సో ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నటువంటి ఏపీపీఎస్సీ గ్రూప్ టూ కొత్త సిలబస్ రానే వచ్చేసింది. క్రిస్టల్ క్లియర్గా మార్కులతో సైతం ఏ సబ్జెక్ట్కి ఎంత వెయిటేజ్ అనేటువంటిది, తర్వాత పేపర్ ప్యాటర్న్ అనేటువంటిది ఏ విధంగా ఉందో ఒకసారి చూసేద్దాం. ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్కి సంబంధించినటువంటి సిలబస్ కూడా మొత్తం కొత్తగా వచ్చినటువంటి సిలబస్ నేను మీ ముందు పెట్టడం జరిగింది. సో ప్రిలిమ్స్లో మనకి కరెక్ట్గా ఐదు సబ్జెక్ట్స్ ఉన్నాయి. ప్రతి సబ్జెక్ట్కి కూడా 30 మార్కులు. ఉదాహరణకి ప్రిలిమ్స్ వచ్చేసి మనకి జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ 150 మార్క్స్తో ఉంది. సో ఇండియన్ హిస్టరీ అనేటువంటిది మీరు గమనిస్తే 30 మార్కులకి ఇండియన్ హిస్టరీ అనేటువంటిది ఉండండి. ఈ 30 మార్కులకి ఇండియన్ హిస్టరీ అనేటువంటిది ఏన్షియంట్, మిడివల్, అదేవిధంగా మోడ్రన్. ఏన్షియంట్, మిడివల్, మోడ్రన్ అనేటువంటిది క్లియర్ కట్గా ఇవ్వడం జరిగింది. గతంలో ఎక్కడా కూడా ఏన్షియంట్ మరియు మిడివల్ హిస్టరీకి సంబంధించినటువంటి సిలబస్ లేదు. గతంలో కేవలం మోడర్న్ హిస్టరీ మాత్రమే ఉండేది. ఇప్పుడు ఎంటైర్ ఇండియన్ హిస్టరీకి సంబంధించినటువంటి సిలబస్ 30 మార్కులతో కూడినటువంటి మనకి వెయిటేజ్ ఇవ్వడం జరిగింది. సో ప్లీజ్ డూ ఫోకస్ ఆన్ దిస్ సిలబస్. అదేవిధంగా జాగ్రఫీకి సంబంధించినటువంటి 30 మార్కులు. ఇప్పటి వరకు జాగ్రఫీకి వెయిటేజ్ తక్కువ ఇవ్వడం జరిగింది ప్రతి ఒక్క పేపర్లో కూడా. కానీ ఫర్ ద ఫస్ట్ టైం ఏపీపీఎస్సీ గ్రూప్ 2 సిలబస్లో జాగ్రఫీకి 30 మార్కుల వెయిటేజ్. జనరల్ అండ్ ఫిజికల్ జాగ్రఫీ అంటే మనకి ఇండియన్ జాగ్రఫీ, అదేవిధంగా వరల్డ్ జాగ్రఫీ కూడా కలుస్తుంది దీంట్లో. తర్వాత ఎకనామిక్ జాగ్రఫీ ఆఫ్ ఇండియా అండ్ ఆంధ్రప్రదేశ్, హ్యూమన్ జాగ్రఫీ ఆఫ్ ఇండియా అండ్ ఆంధ్రప్రదేశ్. సింపుల్గా చెప్పాలి అంటే యూపీఎస్సీకి సంబంధించినటువంటి జాగ్రఫీ సిలబస్, యూపీఎస్సీకి సంబంధించినటువంటి ఇండియన్ హిస్టరీ సిలబస్ అనేటువంటిది క్లియర్ కట్గా మనకి యాజ్ ఇట్ ఈస్ ఇవ్వడం జరిగింది. ఎలాంటి మార్పులు లేదు. ఇంకా అడిషనల్గా ఆంధ్రప్రదేశ్ జాగ్రఫీ కూడా మనం చదవాల్సినటువంటి అవసరం ఉంటుంది. తర్వాత కొత్తగా సరికొత్త అయినటువంటి సబ్జెక్ట్ ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. గతంలో గ్రూప్ టూకి అసలు లేనటువంటి సబ్జెక్టు, తర్వాత గ్రూప్ వన్కి మాత్రమే ఉండేది, అండ్ అదేవిధంగా యూపీఎస్సీకి ఉండేది. కానీ ఫర్ ద ఫస్ట్ టైం గ్రూప్ టూకి ఇండియన్ సొసైటీ, భారతదేశ సమాజం అనేటువంటి సబ్జెక్ట్ని 30 మార్కులు అంటే హెవీ వెయిటేజ్ ఇవ్వడం జరిగింది. సో స్ట్రక్చర్ ఆఫ్ ఇండియన్ సొసైటీ, ఫ్యామిలీ, మ్యారేజ్, కిన్షిప్, అదేవిధంగా క్యాస్ట్, ట్రైబ్, ఎథ్నిసిటీ, రిలీజియన్, ఉమెన్, అదేవిధంగా ఇండియన్ సొసైటీలో భాగంగా సోషల్ ఇష్యూస్, తర్వాత వెల్ఫేర్ మెకానిజం, మనకి గవర్నమెంట్ స్కీమ్స్ ఉన్నాయి కదండి, ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఉమెన్, చిల్డ్రన్కి సంబంధించినటువంటి, అదేవిధంగా డిఫరెంట్లీ ఏబుల్డ్ పర్సన్స్ సంబంధించినటువంటి వెల్ఫేర్ స్కీమ్స్ అనేటువంటి కూడా బాగా ఫోకస్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. 30 మార్కుల వెయిటేజ్ నెగ్లెక్ట్ చేస్తే ఖచ్చితంగా ఉద్యోగం వచ్చే అవకాశమే లేదు. ప్రిలిమ్స్ అనేటువంటిది క్వాలిఫై అయ్యే అవకాశమే లేదు. తర్వాత కరెంట్ అఫైర్స్కి క్లియర్ కట్ వెయిటేజ్ ఇవ్వడం జరిగింది. అంటే ఇప్పుడు మనమందరం ఏపీపీఎస్సీకి థ్యాంక్స్ చెప్పుకోవాల్సినటువంటి అవసరం. ఎందుకంటే గతంలో ఎక్కడా కూడా ఏ సబ్జెక్ట్కి ఎంత వెయిటేజ్ అనేది ఇవ్వలేదు. ఫర్ ద ఫస్ట్ టైం ఏపీపీఎస్సీ అనేటువంటిది మనకి సబ్జెక్ట్ వైజ్ వెయిటేజ్ ఇవ్వడం జరిగింది. చాలా ప్రశాంతంగా మనం చదువుకునేటువంటి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఎప్పటికప్పుడు అప్డేట్స్ అనేటువంటివి ఆయుక్త అకాడమీ యూట్యూబ్ అఫీషియల్ ఛానల్లో మీకు ఎప్పటికప్పుడు వస్తూనే ఉంటాయి. ఈ రోజు నుంచి మీకు ప్రతి ఒక్క వీడియో గ్రూప్ టూకి సంబంధించినటువంటి వస్తూనే ఉంటుంది. సో మేజర్ కరెంట్ ఈవెంట్స్ అండ్ ఇష్యూస్ పర్టైనింగ్ టు ఇంటర్నేషనల్, నేషనల్, అదేవిధంగా స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, అంతర్జాతీయ, జాతీయ మరియు ప్రాంతీయ వార్తలకు సంబంధించినటువంటి చూసుకోవాలి. మెంటల్ ఎబిలిటీకి 30 మార్కుల వెయిటేజ్ ఇవ్వడం జరిగింది. రీజనింగ్, అదేవిధంగా బేసిక్ న్యూమరీస్ అంటే యాప్టిట్యూడ్. సో ఈ రెండు కూడా సింపుల్గా మనకి క్లియర్ కట్గా ఇవ్వడం జరిగింది. లాజికల్ రీజనింగ్, స్టేట్మెంట్, అజంప్షన్స్, ఆర్గ్యుమెంట్, కంక్లూజన్, కోర్స్ ఆఫ్ యాక్షన్. నెంబర్ సిరీస్, లెటర్ సిరీస్, ఆడ్ మెన్ అవుట్, కోడింగ్, డీకోడింగ్, రిలేటెడ్ టు రిలేషన్స్ అంటే మనకి ఈ బ్లడ్ రిలేషన్కి సంబంధించినటువంటిది. నెంబర్ సిస్టమ్, అదేవిధంగా యాప్టిట్యూడ్లో మనకి యావరేజ్, రేషియో అండ్ ప్రపోర్షన్స్, పర్సంటేజెస్, సింపుల్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్. సో ఇట్లా క్లియర్ కట్గా ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ మనకి ఇదంతా ప్రిలిమ్స్కి సంబంధించినటువంటి సిలబస్. ప్రిలిమ్స్లో మీరు గమనిస్తే 5 సబ్జెక్ట్స్ ఇంటూ 30 మార్క్స్ ఈచ్ ఈజ్ ఈక్వల్ టు 150 మార్క్స్ అనేటువంటివి మీకు ప్రిలిమ్స్లో క్లియర్ కట్గా ఇచ్చేయడం జరిగింది. ఎవరైతే ప్రిలిమ్స్లో క్వాలిఫై అవుతున్నారో కంగారు పడద్దు. సార్ ఇండియన్ హిస్టరీ ఏమైపోయింది, ఏపీ హిస్టరీ ఏమైపోయింది, ఏమీ అయిపోలేదు. ఏపీ హిస్టరీ అనేటువంటిది, అదేవిధంగా ఇండియన్ పాలిటీ మనందరికీ ఫేవరెట్ సబ్జెక్ట్ కదా. ఇండియన్ పాలిటీ మనందరికీ ఫేవరెట్ సబ్జెక్ట్. సో ఈ ఫేవరెట్ సబ్జెక్ట్ ఎక్కడిచ్చాడు,
మనకి పేపర్ 1 మెయిన్స్ సెక్షన్ ఏలో ఇవ్వడం జరిగింది. మెయిన్స్లో కేవలం 2 పేపర్స్ మాత్రమే ఉన్నాయి. మెయిన్స్లో మెయిన్స్లో మనకి మెయిన్స్లో మనకి పేపర్ 1 అండ్ పేపర్ 2 మాత్రమే. పేపర్ 1లో సెక్షన్ ఏ, అదేవిధంగా సెక్షన్ బి. పేపర్ 2లో సెక్షన్ ఏ, అదేవిధంగా సెక్షన్ బి. ఈ విధంగా మనకి ఇవ్వడం జరిగింది. గతంలో 3 పేపర్లు ఉండేవి, ఇప్పుడు కేవలం 2 పేపర్లు మాత్రమే ఇవ్వడం జరిగింది. ఇదొక్కసారి మీరు గమనించాలి. అదేవిధంగా పేపర్ 1 మెయిన్స్లో మీరు గమనిస్తే పేపర్ 1 మెయిన్స్లో 75 మార్కులకి, మళ్ళీ చెప్తున్నాను, 75 మార్కులకి హిస్టరీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ 75 మార్కులకండి. హిస్టరీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అంటే ప్రీ హిస్టారిక్ కల్చర్స్, వేరియస్ మేజర్ అండ్ మైనర్ డైనాసిటీస్, అడ్వెంట్ ఆఫ్ యూరోపియన్స్, గ్రోత్ అండ్ ఆరిజిన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మూమెంట్. అదేవిధంగా ఇక్కడ మీరు గమనిస్తే ఇంపార్టెంట్ సోషల్ కల్చరల్ ఈవెంట్స్ బిట్వీన్ 1956 నుంచి 2014 వరకు. సో ఇది కొంతవరకు చెప్పాలంటే బైఫర్కేషన్లో భాగంగా కలుస్తుంది కొంతవరకు. సో ఏపీ హిస్టరీ మొత్తానికి వెయిటేజ్ బాగా ఇంక్రీజ్ చేయడం జరిగింది. అంటే ఇంక్రీజ్ ఇన్ ద సెన్స్ గతంలో ఎంత వెయిటేజ్ ఉండేదో అంతే వెయిటేజ్ ఇప్పుడు ఉంది. కాకపోతే గతంలో మెయిన్స్లో ఇండియన్ హిస్టరీ కూడా అడిగేవాళ్ళు, కానీ ఇప్పుడు మెయిన్స్లో ఇండియన్ హిస్టరీ లేదు, కేవలం ఏపీ హిస్టరీ మాత్రమే ఉంది. పండగే పండగ అందరికీ. సెక్షన్ బి వచ్చేప్పటికి ఎంటైర్ ఇండియన్ కాన్స్టిట్యూషన్, అంటే మనకి ఇండియన్ పాలిటీకి సంబంధించినటువంటి సబ్జెక్ట్ 75 మార్కులకు ఉందండి. ఇండియన్ పాలిటీకి సంబంధించి 75 మార్కులు. సో సిలబస్ అనేది కొత్తగా ఏం మార్చలేదు, అంటే సబ్జెక్ట్ సిలబస్ మార్చలేదు, ప్యాటర్న్ మార్చారంతే. సో సెంటర్ స్టేట్ రిలేషన్స్ ఇవన్నీ కామనే. పేపర్ 2కి వచ్చేప్పటికి మీరు గమనిస్తే 150 మార్క్స్. దాంట్లో సెక్షన్ ఏ వచ్చేసి ఇక్కడ కొంత గతంలో ఏ విధంగా అయితే ఇచ్చాడో దానికి ఇక్కడ వెయిటేజ్ తగ్గించడం జరిగింది. గతంలో పేపర్ 3 మొత్తము కూడా మెయిన్స్లో ఏపీ ఎకానమీ అండ్ ఇండియన్ హిస్టరీ ఈ రెండు కలిపి 150 మార్కులకి ఇవ్వడం జరిగింది. కానీ ఇప్పుడున్నటువంటి ప్రస్తుత పరిస్థితుల్లో పేపర్ 2 మెయిన్స్లో ఉన్నటువంటి పేపర్ 2 సెక్షన్ ఏ మొత్తం కలిపి 75 మార్కులు. ఆ సెక్షన్ ఏలో 75 మార్కులకి ఇండియన్ ఎకానమీ మరియు ఏపీ ఎకానమీ రెండింటికి కూడా 75 మార్కులు మాత్రమే ఇవ్వడం జరిగింది. చాలామందికి ఎకానమీ అంటే పెద్ద కన్ఫ్యూజన్ ఉంటుంది. సో ఇప్పుడు ఎవరైతే ఎకానమీని బర్డెన్గా ఫీల్ అవుతున్నారో వాళ్ళకి కొంత రిలాక్సేషన్ అని చెప్పవచ్చు. స్ట్రక్చర్ ఆఫ్ ఇండియన్ ఎకానమీ, ఎకనామిక్ పాలసీ, ప్లానింగ్, మనీ, బ్యాంకింగ్, పబ్లిక్ ఫైనాన్స్, అదేవిధంగా ఫారిన్ ట్రేడ్, అగ్రికల్చర్ సెక్టార్ మోస్ట్ ఇంపార్టెంట్ అండి. అగ్రికల్చర్కి సంబంధించినటువంటి ప్రశ్నలు విపరీతంగా వస్తాయి. జాగ్రఫీలో వస్తాయి, ఎన్విరాన్మెంట్లో వస్తాయి, ఎకానమీలో కూడా వస్తున్నాయి, మీరు గమనించాలి. అలా మీరు ఒక పర్టికులర్ టాపిక్ అగ్రికల్చర్ని ఎక్స్క్లూజివ్గా తీసుకుంటే అన్ని సబ్జెక్ట్స్కి ఉపయోగపడే విధంగా ఒకేసారి చదవాలి. అది ఇంటిగ్రేటెడ్ అప్రోచ్ అంటాం. తర్వాత స్ట్రక్చర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఎకానమీ అండ్ పబ్లిక్ ఫైనాన్స్, మెజారిటీగా మనకి ఏపీ ఎకనామిక్ సర్వే, ఏపీ బడ్జెట్, అదేవిధంగా ఏపీ సంబంధించినటువంటి స్కీమ్స్ ఇవి ఎక్కువగా ఫోకస్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఏపీ ఇండస్ట్రియల్ పాలసీ, అగ్రికల్చర్, ఎలిడ్ సెక్టార్, సర్వీస్ సెక్టార్ ఇవి సేమ్ సింపుల్ అండి. ఏపీ ఎకానమీ చాలా సింపుల్. ఎందుకంటే ఏపీ ఎకానమీ ఎందుకు సింపుల్ అవుతుందంటే ఇండియన్ ఎకానమీ కాన్సెప్ట్స్ అందరూ చదువుతారు కాబట్టి ఏపీ ఎకానమీ సింపుల్ అవుతుంది. ఏపీ ఎకానమీకి మనకి సింపుల్గా చెప్పాలంటే బడ్జెట్ మరియు సర్వే అనేటువంటి కీలకంగా చూసుకోవచ్చు. సెక్షన్ బి వెరీ 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 మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అండి. సెక్షన్ బిలో 75 మార్కులకి సైన్స్ అండ్ టెక్నాలజీ. చాలామంది సార్ సైన్స్ అండ్ టెక్నాలజీలో ఎన్విరాన్మెంట్ ఉండదు కదా అంటారు. సైన్స్ అంటే ఏంటండి? బేసిక్ సైన్స్, బయాలజీకి, కెమిస్ట్రీ, ఫిజిక్స్ అనేటువంటివి వీటి డెవలప్మెంటే కదా ఎన్విరాన్మెంట్. సో డెఫినెట్గా అది కూడా ఉండబోతుంది. టెక్నాలజీ, మిషన్, పాలసీస్, అప్లికేషన్స్ ఇదంతా సైన్స్ అండ్ టెక్నాలజీ కిందకి వస్తుంది 75 మార్కులకి. ఎనర్జీ మేనేజ్మెంట్ అదేవిధంగా ఎకో సిస్టమ్. ఇక్కడ గమనించండి, మీరు ఇంతవరకు ఏమనుకున్నారు, ఎన్విరాన్మెంట్ లేదనుకుంటారు. నో, ఎన్విరాన్మెంట్కి పెద్దపీట వేయడం జరిగింది, సైన్స్ అండ్ టెక్నాలజీకి పెద్దపీట వేయడం జరిగింది. సైన్స్ అండ్ టెక్నాలజీ మెన్షన్ చేశారు కదా, ఎన్విరాన్మెంట్ మెన్షన్ చేయలేదు కదా అనుకోకూడదు. ఎన్విరాన్మెంట్ ఈజ్ అ పార్ట్ ఆఫ్ సైన్స్, టెక్నాలజీ ఈజ్ అ పార్ట్ ఆఫ్ సైన్స్. సో ఎకో సిస్టమ్ అండ్ బయోడైవర్సిటీ డెఫినెట్గా ఇవి చాలా 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 ఇంపార్టెంట్ గురు. తర్వాత వేస్ట్ మేనేజ్మెంట్ అండ్ పొల్యూషన్ కంట్రోల్, తర్వాత ఎన్విరాన్మెంట్ అండ్ హెల్త్. మీరు బేసిక్గా ఏం చదవాలి, వీటికి సంబంధించినటువంటి బుక్స్, అదేవిధంగా ఎలాంటి బుక్స్ ప్రిపేర్ అవ్వాలి, తర్వాత ఏ సబ్జెక్ట్కి పర్టికులర్గా ప్రణాళిక సిద్ధం చేసుకోవాలి, ఎంత నీట్గా చదవాలి, ఎంసీక్యూస్ గురించి ఇవన్నీ కూడా ఫర్దర్గా అప్డేట్స్ వస్తూనే ఉంటాయి. ఈ రోజు నుంచి మొదలైంది మన ప్రయాణం. సో జాబ్ వచ్చేంత వరకు నేను మీతో ఉన్నాను, మీరు నాతో ఉంటారా? సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. అదేవిధంగా అందరికీ షేర్ చేయడం మర్చిపోవద్దు.
మీ యొక్క సజెషన్స్ ఏమైనా ఉన్నా కమెంట్స్ రూపంలో తెలపండి. సో దానికి తగ్గట్టుగా మీకు ఎవ్రీ డే కంపల్సరీగా గ్రూప్ 2కి సంబంధించినటువంటి కాన్సెప్ట్స్ ఎవ్రీ డే చేస్తూనే ఉంటాను. మీకు ఏ సబ్జెక్ట్ కావాలో చెప్పండి, ఏ టాపిక్ కావాలో చెప్పండి, చేస్తూనే ఉంటాము. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్స్ టు ఏపీపీఎస్సీ.